ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ స్టైలిష్‌గా ఉండే ఫింగర్ డిజైన్స్‌ని చూస్తూ మంచి మరియు చిన్న కథ చెప్పుకుందామా? మాధవపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెప్తూ సంపాదించుకునేవాడు. వయస్సు మీద పడడంతో హరికథలు చెప్పలేక దగ్గరున్న గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు. ఓ రోజు పొరుగురికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావు అని అరుస్తూ ఒక కాకి కనిపించింది. రామదాసు దాన్ని చూస్తూ అయ్యో అనుకుని ఇంటికి తీసుకెళ్ళాడు ఆ కాకిని. కాకికి ఆకుపసరేసి కట్టుకట్టాడు. అలా 4 రోజులు చేసేటప్పటికి అది కాస్త నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టి పోకుండా వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలకముందే ఇంటికి వచ్చేయాలని అనుకున్నాడు రామదాసు. అందుకని తెల్లారక ముందే నిద్రలేచి మొహం కడుక్కుందామని తొట్టివైపు వెళ్ళాడు. అప్పటికే ఆ కాకి కావు కావు అంటూ తన కాళ్లకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది. రామదాసు చీచి పొద్దున్నే ఏంటది ఎందుకది నిన్ను సాకింది అనుకుంటూ ముందుకు అడుగు వేయబోయాడు. మళ్ళీ కాకి కావు కావు అంటూ అరుస్తూ అడ్డం వచ్చింది. ఏమైంది దీనికి అనుకుని రామదాసు కళ్ళు బాగా నిలుపుకొని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుకునుంది. రామదాసు వెంటనే కాలు వెనక్కి తీసి కర్ర అందుకుని పామును కొట్టబోయాడు. కానీ అది అప్పటికే చెట్టు తొర్రల్లోకి పారిపోయింది. అయ్యో, ఈ కాకి అరవకుండా ఉంటుంటే పాము పైన కాలు పెట్టుండేవాణ్ణి. అది నన్ను ఖచ్చితంగా కాటేసేసేది. ఇందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు. అది ఆ కాకి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆయన తనకు చేసిన మేలుకు ఈపాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లు కృతజ్ఞతా భావంతో రామదాసు వైపు చూసిందిట. కథ బాగుంది కదండి. పశువులకు పక్షులకు ఉన్నటువంటి విశ్వాసము కృతజ్ఞత మన మనుషులకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో. మీరేమంటారు? చివరి వరకు నా మెహందీ డిజైన్ని చూసిన మీకు మరియు నా చిట్టి చిట్టి కథల్ని విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మరోసారి మంచి కథతో మరియు మరొక మంచి డిజైన్తో సింపుల్గా ఈజీగా ఎలా వేయాలో మరొకసారి తెలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. నమస్కారం. నా డిజైన్స్ నా స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.